శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు అంగారక గణపతి చవితి ఉండబోతుంది. అంగారక సంకష్ట చవితి ఉండబోతుంది. ఎవరైతే గణపతి సంకష్టమ చవితి వ్రతం మొదలు పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళు ఈ సంవత్సరం ఈ నెల నుంచి మొదలు పెట్టడం అయితే చాలా మంచిది. ఎందుకంటే ఎప్పుడైతే మంగళవారం రోజు సంకష్టహరణ చవితి వచ్చుద్దో, కృష్ణపక్ష చవితి వచ్చుద్దో, అది చాలా గొప్ప చవితి. అది రెండు చవితులు ఉంటాయి. ఒకటి వినాయక చవితి, రెండోది సంకష్టహరణ చవితి. వినాయక చవితి ప్రత్యేకంగా విఘ్నాలు మంచి జరగడానికి, సంకష్టహరణ చవితి ఉన్న సంకటాల నుంచి బయటపడడానికి అయితే చవితి చేస్తూ ఉంటారు. సో చవితులు రెండు కూడా చేయొచ్చు, కానీ సంకష్టహరణ చవితి చాలా ఎక్కువ ప్రచలితం అవ్వడం వల్ల ఎక్కువ ఇది చేస్తుంటారు. ఈ రోజు కుదిరినట్లయితే కనీసంలో కనీసం 21 దుర్వాంకురాలు గణపతికి అర్పణం చేయడానికి ప్రయత్నించండి. కుదిరినట్లయితే కోరిక చాలా గట్టిది ఏదైనా ఉన్నట్లయితే ఈ రోజు గణపతికి కొబ్బరికాయలు 11 కొట్టడానికి ప్రయత్నించండి. సంకల్పం పెట్టుకొని కొట్టండి. తప్పకుండా కొట్టిన తర్వాత గణపతికి ప్రదక్షిణలు చేయండి. 27 గణపతికి ప్రదక్షిణలు చేయండి. ఈ ఒక్క కోరికతోటి చేయండి. ఏదో ఒక కోరిక కోరుకోండి. ఈరోజు 21 దుర్వాంకురాలు, 11 కొబ్బరికాయలు, 27 ప్రదక్షిణలు, ఈ 3 ఈ రోజు తప్పకుండా చేయడానికి మీరు ప్రయత్నించండి. తప్పకుండా కోరిక ఏదైనా గట్టి ఉన్నట్లయితే నెరవేరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంటాయి. శ్రీమాత్రే నమః.